హలో ఎవ్రీవన్. ఈరోజు మనం బోడుప్పల్లోని బిట్టు అమ్మమ్మ కిచెన్, ఇది మాదేనండి. మా అమ్మగారు, మా అక్క, మా బావ చూసుకుంటారు ఈ టిఫిన్ సెంటర్ని. ఇక్కడ ఆర్డర్ పై టిఫిన్స్, లంచ్, భోజనాలు ఏవైనా చేసిస్తారు. ఈరోజు మనం వెజిటబుల్ బిర్యానీ ఎలా చేయాలో ఇక్కడ చూద్దామండి. ముందుగా గిన్నె పెట్టి, గిన్నెలో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మసాలా దినుసులు వేయాలి. అదేనండి 2-3 లవంగాలు, ఇలాచీలు, బగారా ఆకు, జాపత్రి, సాజీరా వేయాలి. వాటితో పాటే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, ఇంకా చిన్న చిన్నగా కట్ చేసుకున్న బీన్స్, ఆలు, పచ్చి బఠానీ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మీకు వీడియో కోసమని కొన్ని చూపిస్తున్నాము. మిగతా మిశ్రమం అంతా ఇప్పుడు వేసేద్దాము. ఇది 1 kg రైస్ కోసం తీసుకున్న క్వాంటిటీ అండి. మీరు ఇంట్లో ఎంత బియ్యం తీసుకుంటారో దానికి సరిపడా మీరు అవి కొంచెం కొద్దిగా తీసుకోవచ్చు. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే మసాలా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అండి. మిగిలినవన్నీ ఇలా వేసి బాగా కలిపేయాలి. ఇక్కడ మీకు ఆర్డర్ పైన పిండి వంటలు, నాన్ వెజ్ పికిల్స్, వెజ్ పికిల్స్ కూడా చేసిస్తారు. తను మా అమ్మ అండి. తనే ఈ బిట్టు అమ్మమ్మ కిచెన్లోని అమ్మమ్మ. ఇంకా పచ్చి బఠానీ యాడ్ చేసుకొని దాన్ని ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే ఇంకా బెటర్ అండి. కరివేపాకు, నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ముందుగానే. అవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్గా ఇంట్లో చేసిన అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. అప్పుడప్పుడు అది దంచి వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇదే అండి మా బిట్టు అమ్మమ్మ కిచెన్. చూసారా ఎలా ఉంటారు మా అక్క. ఇది బాగా కలిపినాక అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇంట్లో చేసిన ఫ్రెష్ గీ అండి అది. అమ్మ చేసిందే. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను వీడియో చేస్తున్నాను తెలియక అమ్మ వాటర్ ముందుగానే యాడ్ చేసింది, వేసారు. ఆ వాటర్ బాగా మరిగాక ఎసరు వచ్చాక ముందుగానే నానబెట్టుకున్న రైస్ని అందులో వేసి బాగా కలపాలండి. కలిపి మూత పెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా అవుతుంది. ఇంకొక 5 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే అంతే. మనం సింపుల్గా ఇంట్లో చేసుకునే వెజిటేబుల్ రైస్ రెడీ. మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. మేము ఇంట్లో మామూలుగా డైలీ వండుకునే రైస్తో చేసాము. ఇందులో వంకాయ పూర్ణం కానీ, పన్నీర్ కర్రీ తో తింటే ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది. మేమైతే టమాటా చట్నీతో తిన్నామండి. బాయ్ బాయ్.